వెంకటాపురం బయటికి చూడడానికి చాలా ప్రశాంతమైన గ్రామం. కాని ఒక రహస్యం దాచకుంది. గ్రామం చివర్లో ఉన్న ఒక పాత బావి. రాత్రి 12 తర్వాత అక్కడికి వెళ్తే ఎవరో మీ పేరు పిలుస్తారు. 5 సంవత్సరాల తర్వాత రామ్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. చిన్నప్పటినుంచి ఈ బావి గురించి విన్నాడు, కాని ఎప్పుడూ నమ్మలేదు. ఒకరోజు రాత్రి ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడుతుందా, అది అంతా అబద్ధం, ఇప్పుడే వెళ్ళి చూసి వస్తా అని రామ్ ఛాలెంజ్ చేశాడు. అందరూ ఆపినా అతను విన్లేదు. రాత్రి 12 దాటింది. చీకటి, గాలి గుసగుసలు, దూరంగా కుక్కలు అరుస్తున్న శబ్దం. రామ్ ఒంటరిగా ఆ బావి వైపు నడుస్తున్నాడు. అతను బావి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అర్థమైనా రామ్ అని ఒక స్వరం వినిపించింది. రామ్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఎవరు అని అడిగాడు. మళ్ళీ అదే స్వరం. రామ్, నేను ఇక్కడ ఉన్నాను. ఆ స్వరం బావి లోపల నుండి వస్తోంది. రామ్ నెమ్మదిగా లోపల చూశాడు. మొదట ఏమీ కనిపించలేదు. కాని నీడలో ఒక ప్రతిబింబం కనిపించింది. అది అతనిది కాదు. ఒక చిన్న అమ్మాయి ముఖం. ఆమె నెమ్మదిగా నవ్వింది. నన్ను బయటకు తీస్తావా అని అడిగింది. రామ్ భయపడ్డాడు. కాని ఆమె ఏడుస్తుండటం చూసి అతనికి కరుణ కలిగింది. తాడు తీసుకి బావిలో వదిలాడు. పట్టుకో, బయటికి లాగుతా అన్నారు. కొద్దిసేపటికి తాడు బరువుగా మారింది. ఎవరైనా పట్టుకున్నట్టు అనిపించింది. రామ్ నెమ్మదిగా లాగుతున్నాడు. అచానక్ బావి లోపలనుంచి చేతులు బయటికి వచ్చాయి. ఒకటి కాదు, 2 కాదు, చాలా చేతులు. అవి తాడుని కాదు, రామ్ చేతిని పట్టుకున్నాయి. ఆ రాత్రి తర్వాత రామ్ ఎప్పటికీ తిరిగి రాలేదు. మరుసటి రోజు గ్రామం వాళ్ళు బావి దగ్గరకి వచ్చారు. కాని అతని చొక్కా మాత్రమే కనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఇంకో వ్యక్తి బావి దగ్గరికి వెళ్లాడు. అప్పుడు అన్నా, నన్ను బయటకు తీస్తావా అని ఒక స్వరం వినిపించింది. అతను భయంతో బావిలో చూశాడు. నీళ్లలో కనిపించింది ఆ చిన్న అమ్మాయి కాదు, అది రామ్ ముఖం. అతను నెమ్మదిగా నవ్వుతూ, ఇంకొకరిని పంపించు అన్నాడు. ఇప్పటికీ ఆ బావి దగ్గర రాత్రి 12 తర్వాత 2 స్వరాలు వినిపిస్తాయి. నన్ను బయటకు తీస్తావా, ఇంకొకరిని పంపించు. ఇలాంటి భయంకరమైన కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చెయ్యండి.